వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో చేసే విధంగా చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కేజీ చికెన్తో పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్తో 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 4 నుండి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా కేజీ చికెన్కి 5 నుండి 6 నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకోండి. ఇప్పుడు ఇలా ఈ రసాన్ని 4 గంటల పాటు ఎండలో పెట్టుకోండి. గిన్నె మీద జల్లెడ అనేది ఏదైనా మూత పెట్టుకోండి, లేదంటే డస్ట్ అనేది పడిపోతుంది. ఇలా పెట్టడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోవచ్చు. బోన్స్తో ఉన్న చికెన్తో అయినా పచ్చడి పెట్టుకోవచ్చండి. చూసారు కదా, పీసెస్ అనేవి ఇలా మీడియం సైజులో ఉండాలండి. మరీ పెద్దవి కాకుండా, అలాగని మరీ చిన్నవి కాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని అన్నిటినీ కూడా అడుగు మందంగా ఉండే కడాయిలో వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ముక్కలన్నిటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ అయ్యేలోపు చికెన్ పచ్చడికి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అందుకని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 అనాస పువ్వు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 యాలకులు, 6-7 లవంగాలు వేసి 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మరొక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. మరీ ఫ్రై అవ్వనవసరం లేదండి, జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ని కలుపుకుందాం. చూసారు కదా, చికెన్లో వాటర్ ఏ విధంగా వచ్చిందో. ఇక్కడున్న వాటర్ అంతా కూడా మనకి డ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోండి. చూసారుగా, చికెన్ పికిల్ మసాలా అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కడాయిని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకుని 300 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ పచ్చడికి మనం పూర్తిగా పప్పుల నూనె వాడాలండి. అంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూస్ చేయొచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అసలు యూస్ చేయొద్దండి. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనెని యూస్ చేస్తున్నాను. మనం ముందుగా చికెన్ కుక్ చేయడానికి కూడా నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ నూనె వేసానండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 8 నుండి 10 నిమిషాల పాటు వేయిస్తే ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. అంతవరకు వేయిస్తే సరిపోతుంది. పీసెస్ మరీ డ్రైగా గట్టిగా ఫ్రై చేయొద్దండి. ఎందుకంటే పచ్చడి తయారయ్యాక మనం ముక్క కొరుకుతుంటే చాలా గట్టిగా అంతగా బాగుండదు. అలాగని ముక్కల్ని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించకపోతే పచ్చడి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 8 నుండి 10 రెమ్మల కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె తుంపర్లు మీద పడకుండా ఉండడం కోసం కరివేపాకు వేసాక మూత పెట్టుకోండి. చిటపటమనడం అయిపోయాక మూత తీసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఈ కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తంగా మనం ఒక 60 to 70 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యూస్ చేసాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసి 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని కడాయిని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెంటనే 1/2 కప్పు వరకు 60 to 70 గ్రామ్స్ వరకు పచ్చికారాన్ని వేసుకోవాలి. మీరు వాడే కారం స్పైసీని బట్టి వేసుకోవాలండి. బయట మార్కెట్లో దొరికే కారాలు ఒక్కొక్క కారం ఘాటు ఎక్కువగా తక్కువగా ఉంటుంది, కాస్త చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి.
ఉప్పు కారం కూడా మనం పచ్చడి కలిపిన తర్వాత థర్డ్ డే మళ్ళీ తిరగలుపుకుంటాం కదా, అప్పుడు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ పట్టుకున్న చికెన్ పికిల్ మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని చికెన్ వేడి మీద ఉన్నప్పుడే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఆయిల్ ఇంకా పడుతుందండి, మళ్ళీ మనం థర్డ్ డే ఎలాగో పికిల్ కలుపుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ వేడి మీద ఉన్నప్పుడే ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా చేతితో క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నిమ్మరసాన్ని ఎండలో పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మన ఇంట్లో దొరికే నిమ్మకాయలు అయితే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందండి, బయట దొరికే నిమ్మకాయలు అయితే అంతగా పులుపు ఉండదు. కాబట్టి మనం పులుపు చూసుకుని వేసుకోవాలి. నేనైతే ఒక 4 నిమ్మకాయల రసాన్ని మాత్రమే వేసానండి. 2 నిమ్మకాయల రసాన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాను. మనం సరిపోకపోతే 3వ రోజు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నిమ్మరసం వేశాక పచ్చడి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నిమ్మరసం వేసాక పచ్చడి అనేది చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడి అంతటినీ కూడా ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి 24 to 48 అవర్స్ వరకు ఊరనివ్వండి. ఇప్పుడు 48 అవర్స్ తర్వాత ఒకసారి పచ్చడిని కలుపుకుని చూసారు కదా, పచ్చడి కాస్త డ్రైగానే ఉంటుందండి. ఇప్పుడు కడాయిలో 100 ml వరకు ఆయిల్ని అంటే పప్పు నూనెని వేసుకుని హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారని ఆయిల్లో ఇలా రెడీ అయిన పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోండి. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తడి లేకుండా 2 to 3 months పాటు బయటనే నిల్వ ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ కొలతలకు కప్పు లేకపోతే మనకి పావు గ్లాసు ఉంటుంది కదా, పెద్ద గ్లాసు, ఆ గ్లాస్తో అయినా మనం కొలతల్ని చేసుకోవచ్చు. అయితే ఇలా కలుపుకునేటప్పుడే మనం ఉప్పు కారం సరిపోయిన లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇందులో కలవు. అలాగే 1 kg చికెన్కి 400 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. అంతేనండి, ఎమ్మీగా ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి జ్యూసీగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.